అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా. చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్. దయచేసి మానేయండి. ఎవరు తినేది వారు తినండి. పౌరుషాలు బ్రాహ్మణులు తినద్దన్నారమ్మా, అందరిని మానేయమంటారు. అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి. మా వృత్తులు పోతారు. మేమంటే మీరు అందరూ మానేశారు, మా వాళ్ళు మొదలెట్టారు. అమ్మవారు, రెడ్లు, కాపులు, ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు. రోజు తినమని అర్థం కాదక్క. నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా. పౌరుషం ఇవాళ చాలా అవసరం. అది మానేసేసి మనం ప్రకృతి వైద్యం అండి. పొద్దున్నే 2 దొండకాయలండి, 2 బీరకాయలండి, పొయ్యి మీద పెట్టమండి, పొయ్యమండి, జంతువుల అలా తింటామండి. ఉండగానే పోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏం తినేవాడు అది తినాలి. ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా.